హృదయంలో ఏం నివాసం ఉండాలంట? సంగమా, మన హృదయాల్లో ఏముండాలి? యేసయ్య వాక్యం ఉండాలి. ఏముండాలి? వాక్యం ఉండాలి హృదయంలో. నువ్వు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం అంటే అలెగ్జాండర్ ఎట్ట చేశాడు, బిల్ గ్రహాం ఎట్ట చేశాడు, ఆయన నక్షత్రం మీదకి వెళ్ళాడు, ఈయన చంద్రుని మీదకి వెళ్ళాడు, ఆ శాస్త్రం ఎట్ట చెబుతుంది, ఈ భౌతిక శాస్త్రం ఎట్ట చెబుతుంది. ఇది వాక్యం కాదు. ఇది వాక్యమా? ఇది చరిత్ర, హిస్టరీ అది. కానీ వాక్యం ఏమని చెబుతుంది? లేఖనం ఏమని సెలవిస్తూ ఉంది? పరిశుద్ధుడైన భక్తుడు ఏమని సెలవిచ్చాడు? సంఘానికి పౌలు భక్తుడు ఏం మాట్లాడాడు? ఇది లేఖనం, ఇది ఉపదేశం. ఈరోజు మనిషి జ్ఞానాన్ని కొరకు పరుగులు తీస్తూ ఉన్నాడు. లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనం. నీ హృదయంలో ఉంచుకోవాల్సింది జ్ఞానం కాదు, లోక జ్ఞానం నీ మనసును మార్చదు సుమా. లోకంలో ఉన్న జ్ఞానం నీ జీవితం మీద ప్రభావితం చూపదు. జీవము గల దేవుని వాక్యం మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది. వాక్యం మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది. వాక్యం మన హృదయంలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఎందుకని వాక్యం మన హృదయంలో ఉండాలి అంటే, ఆ వాక్యం అంట మన హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తుంది. ఆ వాక్యం మన త్రోవలకు వెలుగై మనల్ని నడిపిస్తుంది. ఆ వాక్యం శక్తి గలదై పాపము చేయకుండా మనల్ని ఆపుతుంది. మన హృదయంలో వాక్యం ఉన్నంత వరకు పాపం మన దగ్గరికి రాదు. పాపాన్ని మనం గెలవగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి.